యెహోషువతో దేవుడు అంటున్నాడు, గొప్ప భారము గొప్ప బాధ్యత యెహోషువ మీద ఉంచడం జరిగింది. గొప్ప భారం, గొప్ప బాధ్యత. ఐగుప్తు దేశంలో సకల విద్యను అభ్యసించిన మోషే గారి ఆయా సందర్భాలు తల్లడిన సందర్భాలు ఉన్నాయి. ఆ మందను నడిపే విషయంలో, ఆ ఇశ్రాయేలు ప్రజలు నడిపించే విషయంలో ఎన్నెన్నో పోరాటాలు. దేవుని ముఖాముఖిగా చూసి దేవునికి స్నేహితుడని పిలువబడిన మోషే, దేవుడి దగ్గర నుండి ధర్మశాస్త్రమును పొందిన మోషే, ఆ మోషే ఆయా సందర్భాల్లో తల్లడిల్లిపోయే వాతావరణాలు తీసుకొచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. ఇలాంటి ఇశ్రాయేలు ప్రజలకి ఇప్పుడు వాగ్దత్త దేశాన్ని, దేవుడు వారికి చేసిన వాగ్దానపు దేశాన్ని వారికి స్వాధీనపరిచే బాధ్యతను దేవుడు యెహోషువకు అప్పగించినప్పుడు గుండెలో ఎన్నో భయాలు, కలవరాలు, అధైర్యపడిన అనుభవాలు. ఇది సాధ్యమేనా, ఇది సంభవమేనా, ఇది నేను చేయగలనా అని ఇలా మనసులో తనకు ఎన్నో కలిగినప్పటికీ అప్పుడు సాక్షాత్తు దేవుడు వచ్చి యెహోషువతో మాట్లాడుతున్నాడు. 3 పర్యాయాలు అక్కడ మనం చూస్తే, నీవు ధైర్యంగా ఉండు, బహుధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. స్తోత్రం చెప్పడం గట్టిగా పక్కన మనం చూసి చెప్పండి 3 సార్లు, ధైర్యంగా ఉండండి, బహుధైర్యంగా ఉండండి, బహుధైర్యంగా ఉండండి. హల్లెలూయా. అన్నయ్య వస్తున్నాడనే సంగతి తెలిసేసరికి భయపడిపోయి ఆస్తిని 2 భాగాలు చేసి ఒక భాగాన్ని చేసేవాడు. అన్నయ్య